హాయ్ అండి. వంకాయ బఠానీ మసాలా కర్రీ. అది కుక్కర్‌లో చాలా సింపుల్‌గా ఎంతో టేస్ట్ వచ్చే విధంగా మసాలా గ్రేవీ కూడా ఎక్కువొచ్చేలాగా చూసారా ఎంత బా వచ్చిందో? అలాగే ముందుగా మనం వంకాయలను తీసుకొని వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకోవాలి. ఈ వాటర్‌లో పసుపు, సాల్ట్ వేసుకొని ఈ ముక్కలను వేసుకున్నట్లయితే మనం కర్రీ చేసేటప్పటికి నల్లగా మాగిపోకుండా ఉంటాయి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి బఠానీ కూడా మనం ఈ విధంగా ఉడికించుకోవాలి. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ ఉడికించుకున్నట్లయితే పర్ఫెక్ట్‌గా ఉడుకుతాయి. అలాగే మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసేసుకొని బాగా వేగించుకోవాలి. ఈలోపు మనం టమాటా ముక్కలను కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా! చూసారు కదా! ఈ విధంగా ఆనియన్స్ వేగిన తర్వాత వంకాయ ముక్కలను వేసేసుకొని ఒక నిమిషం పాటు ఆనియన్స్‌లో వేగించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత బఠానీలను వేసేసుకొని వీటిలో టమాటా ముక్కలను కూడా వేసేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి మొత్తంగా. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ వరకు వేగించి ఇప్పుడు మనం కారం, ఉప్పు కల్లు, ఉప్పు కల్లయితే కర్రీకి మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత తక్కువ వాటరే వేసుకోవాలి. ఎందుకంటే బఠానీలనేవి ఆల్రెడీ బాగా ఉడికిపోయినవి కాబట్టి తక్కువ వాటర్‌లోనే మనం ఈ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా కలిపేసుకున్న తర్వాత మొత్తంగా కుక్కర్ పెట్టేసుకొని పై విజిల్ కూడా వచ్చేలాగా మనం కుక్కర్ పెట్టుకోవాలి. లేపోతే కుక్కర్ అనేది పేలిపోవడం లేతే తూలిపోవడం జరుగుతుంది కదా! అలా 2 విజిల్స్ వచ్చేంత వరకు కర్రీని మనం ప్రిపేర్ చేసుకోవాలి. సెకండ్ విజిల్ కూడా వచ్చేసింది. విజిల్ మొత్తం పోయేంత వరకు మనం కర్రీని ఓపెన్ చేయకూడదు. లేకపోతే ముందుగా మనం విజిల్ అంతా తీసి సి వి మనం కర్రీ చూసినట్లయితే కర్రీ అనేది లోపల సరిగ్గా ఉడకకపోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో? మొత్తం కర్రీని కూడా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో కర్రీ అనేది? వంకాయ బఠానీ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత వచ్చిందో? మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్‌కి సపోర్ట్ చేయండి.